హాయ్ అండి, వెల్కమ్ టు కురుగుంట్లాస్ కిచెన్. నేను మీ సుజాతని. ఇవాళ నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ కొబ్బరి లడ్డు. కొబ్బరి లడ్డుని ఇంట్లోనే చాలా ఈజీగా, సింపుల్గా, చాలా రుచిగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కొబ్బరి లడ్డు తయారీ విధానం. ముందుగా ఒక గిన్నెలో పాలు పోసి స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి. పాలు పొంగు రాగానే 5 to 10 minutes బాగా మరిగించి అందులో కొబ్బరి తురుము వేయాలి. ఇక్కడ నేను డెసికేటెడ్ కొబ్బరి తురుము వాడుతున్నాను. ఇది బయట మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. మీరు ఇంట్లో పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఏదున్నా పర్లేదు, అది వాడచ్చు. ఇక్కడ నేను ఒక పాల ప్యాకెట్కి 1.5 కప్పు కొబ్బరి వేశాను. బాగా కలుపుతూ ఉండాలి. 2 నిమిషాలు ఇలా బాగా మరిగించిన తర్వాత 1/2 కప్పు పంచదార వేసి బాగా తిప్పాలి. 1/2 కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలిపి తిప్పుతూ ఉండాలి. ఒక నిమిషం తర్వాత యాలకుల పొడి వేసి బాగా కలపాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా కలుపుతూ తిప్పుతూ ఉండాలి. పాలన్నీ ఇనిగిపోతాయి. గిన్నెకి అతుక్కోకుండా కొబ్బరి విడివిడిగా వస్తుంది. ఇదిగో ఇలా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెకి నెయ్యి రాసి దాని మీద కొబ్బరి మిశ్రమాన్ని వేసి 2 నిమిషాలు అలా ఉంచాలి. ఇప్పుడు ఇదిగో ఇలా లడ్డూలు చేయాలి. లడ్డూల్లా కాకపోయినా ఎవరికి ఏ షేప్లో నచ్చితే అలా దాన్ని చేసుకొని తినొచ్చు. బాదం పప్పుని బాగా సన్నగా తురిమి ఆ తురుములో ఈ లడ్లు బాగా అద్దాలి. మనం లడ్డు తింటున్నప్పుడు బాదం పలుకులు తగిలి చాలా రుచిగా ఉంటుంది. ఒకవేళ బాదం పప్పు లేకపోతే స్కిప్ చేయొచ్చు. పూర్తిగా ఆప్షనల్ బాదం పప్పు. అంతే, ఎంతో రుచిగా ఉండే కొబ్బరి లడ్డు రెడీ. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ద బెస్ట్ రెసిపీ ఇది. చాలా సింపుల్గా, ఈజీగా, తొందరగా అయిపోయే రెసిపీ. మీరు కూడా అందరూ ట్రై చేయండి. ఇలాంటి ఎన్నో మరిన్ని రెసిపీస్ కోసం, సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.